తాకట్టులో ఉన్న బంగారానికి తక్షణ విముక్తి. ఈ రోజు మార్కెట్ రేట్ క్యాష్ మీ చేతిలో. శివ గోల్డ్ కంపెనీ, మీ నమ్మకానికి. ఆఫ్ మైండ్ తో ఉన్నాను. నేను ఏదైతే అనుకున్నానో దాన్ని ఫుల్ ప్లెజ్డ్ సాటిస్ఫాక్షన్ తోనే ఉంటా. మీరు నమ్ముతారు అసలు నేను ఏ రోజు నా లైఫ్ లో ఎంటైర్ లైఫ్ లో షూటింగ్ కి వెళుతూ టెన్షన్ పడ్డ సందర్భాలు 2, 3. అది కూడా టెన్షన్ కాదు, ఈ సీన్ ఎలా ఓపెన్ చేయాలి అనేది ఎక్కడో రన్ అవుతుంది. ఒకసారి మనం అనుకున్న లొకేషన్ దొరకదు. మీకు సపోజ్ ఇప్పుడు థియేటర్ సీన్ ఉంటుందండి RX100లో, అందరూ కూర్చుని దాడితో పాటు అందరూ మాట్లాడుకుంటూ ఉంటారు, తాగుతూ ఉంటారు. నేను ఫస్ట్ వేరే థియేటర్ అనుకున్నాము, అదేమో లేదు, సడన్ గా వేరే చోట పెట్టాల్సింది, మేము అనుకున్నట్టు లేదు ఆ థియేటర్. ఎలా ఓపెన్ చేయాలి సీన్ అని నేను తెగ టెన్షన్ పడ్డాను. సీన్ ఓపెనింగ్ ఎలా తీసే సీన్ మాత్రం ఫుల్ అది ఉంటుంది, తీసేస్తే ఫైనల్ అంతే. అది ఓపెనింగ్ సీన్ ఓపెన్ ఉంటుంది సార్, అంటే ముందు సీన్ ఎండ్, ఇది ఓపెన్ ఎలా తీయాలి అని చెప్పి నేను చాలా టెన్షన్ పడతాను. సో టక్కని ఏదో థాట్ వస్తుంది, అక్కడ అన్ని చూసుకుంటాను, వెళ్ళి మొత్తం ఫ్రేమింగ్లు మొత్తం లొకేషన్ 2-3 సార్లు తిరుగుతాను, బయట ముందు ఏదో థాట్ వస్తుంది. సో దాన్ని బట్టి నేను వెళ్తాను. అలాగే 2-3 సార్లు టెన్షన్ పడ్డి ఎలా చేద్దాం అనేది ఉంది తప్ప క్లారిటీ లేకుండా బట్టి నేను టేక్ ఓకే అన్నాక ఇంకా అంటే ఓకే ఇంకా అయిపోయినట్టే అంతే. నాకు ఒక్కొక్కసారి ఇంకొకసారి ఏంటంటే కొన్ని మంగళవారంలో కూడా నాకు రిఫరెన్స్ లేదండి. మంగళవారం నాకు ఎక్కడే రిఫరెన్స్ వై నింఫోమానియాక్ క్యారెక్టర్ అనేది ఎవరు తీయలేదు ఇప్పుడు దాకా. హాలీవుడ్ లో ఏదో డాక్యుమెంటరీ వచ్చింది, కానీ డాక్యుమెంటరీ స్టైల్ హాలీవుడ్ కంప్లీట్ సెక్సువల్ సీన్స్ కంప్లీట్ వేరే ఉంది. నేనేమో ఇక్కడ పెయిన్ సైడ్ చెప్పాలి, ఇక్కడ నాకు రిఫరెన్స్ లేదండి. మీకు పాయల్ కూడా పాపం వెరీ టిపికల్ క్యారెక్టరైజేషన్. తను నన్నే, నేను ఒక్కనే తనకు నమ్మకం, ఏం చేస్తున్నారో తెలియదు, ఎవరెవరితో తీసుకొచ్చి అమ్మాయికి సీన్లు అవన్నీ పెట్టి అన్ని కొంచెం చాలా కాంప్లికేటెడ్ షార్ట్స్ అని అసలు. ఎందుకంటే తనకి పాపం నేను ఒక్కనే నమ్మకం, తనకి ఏం చేస్తున్నాడు అజయ్ ఉన్నాడులే పాపం అదేదే నమ్మకం. అది ఒక్కొక్కసారి నాకు రిఫరెన్స్ లేదు. ఆ గోల్డ్లో షాట్ ఉంది మా వాళ్ళకి, అంటే నేను స్టార్ట్ చేసిన 10 days 1 week వరకు కూడా మా అసిస్టెంట్ డైరెక్టర్లు తెలియదు ఎలా వస్తుందో సినిమా. ఎందుకంటే వాళ్ళందరూ స్క్రిప్ట్ చదివి వాళ్ళు, నేను చెబుతూ సో మెనీ ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది, నేను చెప్పింది వాళ్ళకి ఎలా కావాలని. వాళ్ళు ఇదేదో అజయ్ బాబు కూడా ఏదో అంటే వేరే టైప్ సినిమా ఏదో చేస్తున్నాడు, సెక్స్ సినిమా అనుకున్నారు వాళ్ళు. మా కోడేటర్ అదే చెప్పేవాడు. టైటిల్ పెట్టినప్పుడే ఏమైపోయిందంటే వాళ్ళకి, మా కెమెరామెన్ కూడా అంటే తెలియదు కదా అసలు విజువలైజేషన్ ఏంటి అనేది తెలియదు. ఒక 1 week 10 days షూటింగ్ అయ్యేసరికి మా కెమెరామెన్ బాగా సర్దుకున్నాడు. నా తండ్రి సర్దుకోవడం, ఓకే మీకు కావాల్సింది ఇది అని అసిస్టెంట్ డైరెక్టర్కి తెలిసింది. ఏమో ఒక షెడ్యూల్ అయి వచ్చిన తర్వాత చూస్తే చేసింగ్ అయి చేశాను, కట్ చేయించి పెడితే చూసిన తర్వాత వాళ్ళకి అర్థమైంది. ఒక చిన్నగా వాళ్ళకి క్లారిటీలు రావడం మొదలైంది. నేను ఎవరి మీద విసుక్కోలే, ఇది న్యూ జానర్ సినిమా, వీళ్ళకి అర్థం కావడానికి టైం పట్టింది. ఓకే సినిమా అయిన తర్వాత నాకు బాగా గుర్తు, మా టీం అందరూ చెప్పి మేము ఇలా వస్తుందని అనుకోలేదు సార్. నేను అందరికి సినిమా చూపిస్తా మొత్తం అందరు టీంకి. న్యూ జానర్ సినిమాలు తీసినప్పుడు నేను 2-3 సార్లు ఇబ్బంది పడ్డా ఉన్నాయి. నాకు షార్ట్స్ ఇది ఎలా చెయ్యాలి ఏంటి, అసలు ఇన్ఫోమానియాక్ క్యారెక్టర్ పెయిన్ సైడ్ చూపించాలి, ఎలా చూపించాలి అనేది. సో కానీ నేను నేను ఏం చేస్తానంటే, ఎప్పుడైనా క్లారిటీ లేకుండా కన్ఫ్యూజన్ స్టేజ్లో కనుక మార్నింగ్ నేను షూట్కి వెళ్ళేటప్పటికి ఉంటే డైరెక్ట్ క్లోజ్ మీద పెట్టేస్తా కెమెరా పెట్టి మధ్యలోంచి సీన్ స్టార్ట్ చేస్తాను. మీకు తెలుసా నేను సీన్ ఎలా తీస్తాను? నాకు ఎప్పుడు ఆర్టిస్టుల మీద కోపం వచ్చింది, మా వాళ్ళకి తెలుసు. నేను ఇప్పుడే చెప్తున్నా, నేను చివరి నుంచి వెనక్కి తీసుకుంటూ రాగాను సీన్ రివర్స్లో. కెమెరామెన్ చెయ్యండి ఇది అంటే లైటింగ్ నేను ఇలాగే తీస్తాను. అప్పుడు ఆర్టిస్టుల కోపం వస్తే మధ్యలోంచి మొదలు పెడతా, మొదలు పెట్టి చివరికి వెళ్తా, మళ్ళీ ఆ మధ్యలోంచి మళ్ళీ వెనక్కి వస్తా, ఫస్ట్కి వస్తా. నేను అలా కూడా చేయగలను. నేను అసలు మీకు ఎలా చేస్తా నాకు ముందు బట్టి చేస్తాను. లేదా ఈ చాలా సీన్లు ఫస్ట్ నుంచి సీన్ స్టార్టింగ్ నుంచి ఎండకి వెళ్తా, నా ఇష్టం. మ్యాన్ ఆఫ్ మూడ్స్ అని అనుకోవచ్చు మిమ్మల్ని? ఏది మ్యాన్ ఆఫ్ మూడ్స్ అని అనుకోవచ్చు మిమ్మల్ని? ఎవరన్నా మిమ్మల్ని మేడం మ్యాన్ ఆఫ్ మూడ్స్ అని? అది నాకు వద్దులేండి, ఎందుకులేండి అంటే ఉంటుంది, కొంచెం డిస్టర్బెంట్గా ఉంటుంది అప్పుడు. ఉండదు, నేను చాలా క్లారిటీగా ఉంటున్నాను. అంత ఆ మూడ్ అనేది, మీ మూడ్ అవతల వాళ్ళు ఏమైనా డిస్టర్బ్ చేసినా అది నేను సాధారణంగా నేను ఏంటంటే నాకు 0% ఈగో, నాకు ఈగో లేవు. నేను అలా అని ఎవరి ఈగోని సాటిస్ఫై చేయను. అది నేను పెట్టుకున్న రూల్, అని నాకు నేను పెట్టుకున్న రూల్. కోపం ఉంటుంది నాకు, చాలా చిన్నప్పటి నుంచి కోపిస్తాను. అంటే కోపిష్టి అంటే అది ఏంటో తెలియదు అంతే, నా క్యారెక్టర్ అది.
సారీ టు సే దాని షార్ట్ టెంపర్ అనే పదం ఏమైనా వాడచ్చా దానికి? షార్ట్ టెంపర్ కూడా నాకు సడన్గా నాకు 1 మినిటే ఉంటుందండి. అది కూడా నాకు ఎవరి మీద కక్ష ఉండదు. నేను ఎవరి మీద నా అరిచిన అసిస్టెంట్ డైరెక్టర్ మీద సాయంత్రానికి గుర్తుండదని గుర్తుంచుకోను నేను. ఒకవేళ ఎవడైనా నాకు ఆపోజిట్లో బిహేవ్ చేస్తే అది అతని క్యారెక్టర్ అనుకుంటాను. వదిలేస్తాను, నేను చెప్పడానికి ప్రయత్నిస్తాను, లేకపోతే వదిలేస్తాను. నాకు మీదకు వచ్చి ఎవరైనా మాట్లాడితే మటుకు జీ పగలు కొట్టేస్తాను. అది ఉంది. అసలు నాకు చిరాకు ఎందుకు చిన్నప్పటి నుంచి చాలా మందిని కొట్టా. నేను 10th క్లాస్ చదువుతున్నప్పుడు ఇంటర్మీడియట్ వెళ్ళి కొట్టా. మాకు ఒకటే స్కూల్, మాది పెద్ద స్కూల్ అండి, 47లో కట్టే 6th క్లాస్ నుంచి ఉంటుంది అలాగా ఇంటర్ డిగ్రీ దాకా. గొప్పతనం ఏంటంటే మా తాతలు కూడా అక్కడే చదివారు. మీ తాతగారు అక్కడ చదివారు? మళ్ళీ మా అమ్మది మా నాన్నగారిది ఒకే ఊరు. తరతరాలు అమ్మమ్మలది నానమ్మలది వాళ్ళది అందరిది అదే ఊరండి. ఇంకా ఆత్రేయపురమే కదా? ఆత్రేయపురమే మొత్తం. మా అమ్మగారు హస్బెండ్ అంటే మా తాతయ్య అమ్మమ్మది కూడా అదే ఊరు, వాళ్ళ అమ్మది కూడా అదే ఊరు, మా నాన్నగారి సైడ్ అదే ఊరు. అందరూ మా నాన్న కూడా అదే ఊరంతా మీ వాళ్ళే, చుట్టాలేనండి అందరూ. ఎప్పుడు అలర్ చేసినప్పుడు మేము చిన్నప్పుడు మా మాస్టర్ మీ బాబు కూడా ఇలాగ ఉండేవాడు అని అంత కోపం మీదుగా చూసారు టీచర్లు. అంటే ఈ కోపం ఎక్కడ చూసి మీ 4 పాస్ నుంచి ఏమైనా ఉందా, జీన్స్ ఏమైనా? ఐ డోంట్ నో అండి. అంటే మా తాతగారు, మా నాన్నమ్మ తాతయ్య అయితే నేను పుట్టడానికి ముందే చనిపోయారు. నాకు కోపం ఏంటి, నన్ను అందరూ ఊళ్ళో అయ్యో మా నాన్న ఫ్రెండ్ అండి. మా నాన్నగారికి నాకు తేడా, మా నాన్నగారికి అంటే 22 years అంత ఉన్నప్పుడు పెళ్ళి అయిపోయింది. ఓకే అండి, నేను వెంటనే పుట్టేశా. ఆయనకి 44 వచ్చేసరికి నాకు 20. ఎప్పుడైనా మ్యూజిక్ నైట్ అంటే వాళ్ళ బ్యాచ్ అందరూ అటు ఉండేవారు, మా బ్యాచ్ అందరూ ఇటు ఉండేవారు. మన బొమ్మరీల సినిమాలో చలపతిరావు గారు, ప్రకాష్ రాజు వీళ్ళంతా ఇటు ఉంటారు, సిద్ధార్థ వీళ్ళంతా ఇటు ఉంటారు. వాళ్ళు కోనసీమ పుట్టి పెరిగిన వాళ్ళే కదా, వాళ్ళు కుర్రోళ్ళు. ఆ టైంలో వాళ్ళ వేషాలు వాళ్ళు, మా వేషాలు బాగా ఉండేవి. కానీ నన్ను ఒకళ్ళిద్దరు మా చుట్టాలు ఒక ఆవిడ అక్కాయమ్మ అని ఒక ఆవిడ ఉండేది. నీకు అక్కాయమ్మ కోపం వచ్చిందని ఒకళ్ళిద్దరు పెద్దోళ్ళు నన్ను అనడం విన్నాను నేను. అక్కాయమ్మ ఎవరు అంటే అన్ని రకాల వేషాలు వేశారు అప్పట్లో. అసలు నేను చెయ్యలేంది లేదు మూర్తి గారు. కొబ్బరి తోటలు అసలు నేను చెయ్యలేంది లేదు. కానీ ఉమెన్ మటుకు ఎప్పుడు నేను గర్ల్ సైడ్ ఉమెన్ని బ్యాడ్ కామెంట్ లేకపోతే బ్యాడ్గా చూడడం ఆ టైప్ నా లైఫ్లో ఇప్పటి వరకు చేయలేదు. మీ సినిమాలో కూడా ఆ గౌరవం కనిపిస్తుంది. నేను కానీ విపరీతమైన అల్లరి, అంటే ఎంత అల్లరంటే అసలు నేను ఇంకా చెప్పుకోవడానికి కూడా, అంటే చెప్పలేని కూడా బోల్డ్ ఉన్నాయి. అంత అల్లరి, కొట్లాట్లు, ఇవి పోలీస్ స్టేషన్ కూడా వెళ్ళాను. అవి చాలా ఉండేవి. అంటే కంప్లీట్ ఊర్లోనే కదా మొత్తం అంతా. సినిమాలోకి వెళ్ళిపోయాక ఇంట్లో హ్యాపీ ఫీల్ అయ్యి ఉంటారు. అది అంటే వదిలేసి అక్కడికి వెళ్ళి పని చేసుకుంటున్నాడు. ఏజ్ అటువంటిది, టెంపర్మెంట్ అందులోని అంత ఊరంతా తెలిసిన వాళ్ళే కదా. ఈ గొడవలు అవి ఇవి, ఆ ఏజ్ అటువంటిది. టీనేజ్ కొంచెం 21 రన్నింగ్లో ఇండస్ట్రీకి వస్తాను అంతే. మళ్ళీ సంవత్సరానికి ఒకసారి వెళ్ళేవాడు. కంప్లీట్ కాన్సన్ట్రేషన్ అంతా సినిమాలు, డైరెక్షన్ చేయాలి, ఎట్టి పరిస్థితులు అవ్వాలి అని నేను. కానీ ఇప్పటికీ మీ నోటంట గోదావరి జిల్లాల మోటు మాటలన్నీ వస్తుంటాయి. వస్తాయి. నేను మామూలుగా వేయరండి. వెనక నుంచి నేను తిట్టేవి అంటే ఎప్పుడో సరదాగా మా ఊరు ఫ్రెండ్స్ అయి ఫోన్ చేస్తూ ఉంటారు. వాళ్ళతో అసలు నేను మాట్లాడేవి వేరుంటాయండి. సరదా ఎలా లేవు ఎప్పుడైనా? మీకు బీపులైన ఇక్కడైనంటే ఎప్పుడో సరదాగా ఒక ఇంటర్వ్యూ పెట్టుకుందాం, బూతుల ఇంటర్వ్యూ. బీపుల్ నాకేం అభ్యంతరం లేదు. నాకు తెలుసు కదా ఇంటర్వ్యూ ఏది చెప్పిన. కోనసీమ వాళ్ళకి బూతులు అలంకారాలు, వెటకారం, బూతులు అంటే అనిపిస్తుంది ఆటోమేటిక్గా ఫ్లోలో వెళ్ళిపోతుంటాయి.